హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? ఇది ట్యూస్డే థర్స్డే 2 days వీడియో అన్నమాట. ఇది ఎంత మనము కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఎంత వాళ్ళకి మనం మాట్లాడుకున్నా ఏదో ఒకటి చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క రోజు పని ఎక్కువ ఉంటుంది కన్స్ట్రక్షన్ దగ్గర, ఒక్కొక్క రోజు తక్కువ ఉంటుంది. అందుకోసం ఇక్కడ వాళ్ళకి ఈరోజు ఒక 10 మెంబర్స్కి ఉప్మా చేసి ఇవ్వమంటే ఉప్మా చేసేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ టీ కూడా పెట్టేశాను. టీ కూడా పెట్టేసి ఇచ్చేస్తున్నా. వాళ్ళే వండుకొని తింటారని మాట్లాడింది. అసలు ఊర్లో ఉంటే ఇట్లానే ఉంటాయి. అప్పుడప్పుడు ఇంకా మధ్య మధ్యలో చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఒక 10 మెంబర్స్కి ఉప్మా చేసేసాను. డైలీ వర్క్తో పాటు ఇదొక వర్క్. ఇప్పుడు డైలీ ఇది అవుతుందన్నమాట 4-5 days నుంచి. ఒకరికి నలుగురికి మళ్ళీ 10 మెంబర్స్కి అట్లా 2 days ఒక 10 మెంబర్స్కి 12 మెంబర్స్కి వంట కూడా చేశాను. పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 days బట్టలు అవన్నీ వాష్కి వేయడం అదే అయిపోయింది. ఏమన్నా వాష్ చేసేవి షాంపూలో పిండేసా, మళ్ళీ డ్రై క్లీనింగ్ ఇచ్చేవి అలాగే పెట్టేశాను. ఇక్కడ టీ కూడా పెట్టేసి చేస్తున్నా. ముందు ఉప్మా చేశాను, తర్వాత అవి సరిపోదు మళ్ళీ మురమరాలు చేయమంటే మళ్ళీ మురమరాలు కూడా చేశాను. ఇదండి ఉప్మా రెడీ అయిపోయింది. ఇలాగ ఒక స్టీల్ బాక్స్లో వేసి ఇచ్చేసాను. మళ్ళీ ఆ రోజు ఏం షూట్ చేయలేదు. ఇక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక 12 మెంబర్స్కి వంట చేయమంటే ఆ రోజు చేయలేదు. 12 మెంబర్స్కి అట్లా వంట చేయమంటే ఇక్కడ పప్పు కూడా కుక్కర్కి పెట్టేశాను. పప్పు ఉడికిపోయింది. నేను ఒక చిన్న గ్యాస్ స్టవ్ తీసుకొచ్చా. అది తీసుకురావడమే మంచిగా. అప్పటిదప్పుడే చేసేయమంటే ఇక్కడ చిన్న గ్యాస్ స్టవ్ పైన ఎక్కడవుతాయి, ఇది సింగిల్ గ్యాస్. దానిపైన రైస్ కర్రీకి పోపు పెట్టేసి రైస్ కూడా ఒక 12 మెంబర్స్కి అట్లా పెట్టేశాను. ఓన్లీ అన్నము పప్పు 2 వండేసి ఇచ్చేసా. ఇదిగోండి రైస్ రెడీ అయిపోయింది. మధ్యాహ్నం 2 o'clock అవుతుందన్నమాట ఈ టైంలో. మళ్ళీ ఇలాగా కట్టి ఇచ్చేసాను. ఇది ఈవినింగ్ పిల్లలు, నాకు అసలు తెలియదు, వాళ్ళే చేశారు కేకు. బిస్కెట్ కేకు, క్రీమ్ బిస్కెట్, మళ్ళీ హ్యాపీ బిస్కెట్ ఉంటాయి కదా, అవి 2 బిస్కెట్స్ కేక్ లాగా చేశారు. వాళ్ళే షూట్ చేశారు ఇద్దరు, మా సిస్టర్ వాళ్ళ కూతురు, మా అమ్మాయి ఇద్దరు కలిసి. ఇది బిస్కెట్ ఇలాగా ప్యాకెట్లో తీసి సన్నగా ఇలాగా చేసి అన్నీ ఇలాగే ఒక 4-5 ప్యాకెట్లు తీసేసి సన్నగా చేశారు. ఈ డైలీ వర్క్ కూడా ఇప్పుడు ఎక్కడ షూట్ చేయలేదు. పెళ్ళివి అవే వీడియోస్ ఉండే, ముందు వీడియోస్ అవే పెట్టేశాను. ఇక వచ్చిన నుంచి ఇదే పని అయిపోతుంది నాకు. ఇదేదో కొంచెము 2 daysకి అట్లా కొంచెం షూట్ చేశా. ఇప్పుడు డైలీ కూడా ఇంకా ఒక 2 మెంబర్స్కి 4 మెంబర్స్కి అలా టిఫిన్ కూడా ఇస్తున్నా. అందుకనే నాకు ఇక్కడ అవ్వట్లేదు అన్నమాట.
ఇదే వర్క్ ఉంటుంది. ఇవి బిస్కెట్స్ అన్నీ ఇలాగ చిదిమేసి బాగా సన్నగా చేసి అందులో కొంచెం పాలు కొంచెం నీళ్లు పోసారు. కేక్ అయితే సూపర్ వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ మైక్రో ఓవెను ఏం అవసరం లేదన్నమాట. ఇంట్లో ఈజీ ఉన్న వాటితోనే చేయొచ్చు అన్నమాట. కేక్ బాగా వచ్చింది టేస్ట్ అయితే. కొంచెం ఒక కప్పు నిండా పాలు కొంచెం నీళ్ళు వేసి ఒక 4-5 స్పూన్ల షుగరు, మళ్ళీ కొంచెం వంట సోడా, ఒక చిటికెడు వంట సోడా వేసి బాగా సన్నగా వాళ్ళు ఇలా స్పూన్ తోటే చేశారు, కానీ మిక్సీకి వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఒక చిటికెడు అంతా వంట సోడా. ఇది వేసి బాగా కలుపుకోవాలి ఇలాగా. ఇలాగ అయిన తర్వాత ఒక టిఫిన్ బాక్స్కి బాగా ఆయిల్ పట్టేసేయాలి. సైడ్కి కింద ఆయిల్ పట్టేసి అందులోకి ఇది పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఉన్న పేస్ట్ అంతా ఇందులోకి ఫిల్ చేసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేయచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇది ఓవెన్ అది ఏం అవసరం లేదు. గ్యాస్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక గిన్నె పెట్టి మధ్యలో ఇలాగ ఒక గిన్నె పెట్టి చుట్టూతా కొంచెము ఉప్పు వేయాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఉప్పు వేయాలి. ఇలాగా ఒక 2 మినిట్స్ హీట్ అయిన తర్వాత ఉప్పు వేసి దానిపైన ఈ టిఫిన్ బాక్స్ ఇలాగా పెట్టేసేయాలి. దానిపైన ఒక మూత పెట్టేసేయాలి. ఒక ½ అవర్ అన్న మధ్యలో ఒక 2 టైమ్స్ తీసి చెక్ చేసి చూడాలి. ఒక ½ అవర్ అన్న ఉడకాలన్నమాట. ఇలాగ సిమ్లో పెట్టేసేయాలి గ్యాస్. ఇది మధ్యలో ఒకసారి చెక్ చేసి చూసారు, అసలు ఉడకలేదు. ఇంకోసారి చెక్ చేస్తే అసలు స్పూన్కి ఏం తగలొద్దు అన్నమాట. ఇప్పుడు ఉడికిపోయింది. ఇదండి, కేక్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ వచ్చింది. ఇదండి ఇవాల్టి వీడియో, చిన్న వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.